డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. కానీ సత్యనారాయణ గారు ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని ఒక విలన్గా అబ్బా ఆహా ఏం చేశారు అన్నారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే అన్నారు, ఒక కామెడీ విలన్గా అన్నారు. అసలు మీరు ఏ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ ఫలానా క్యారెక్టర్ సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న ఒక స్థితికి మీరు తీసుకెళ్ళిపోతారు. ఒక అత్యుత్తమమైన ఒక ఆనందం ఉంటుంది చూడండి, ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతారు. అవునండి, ఎందుకంటే బిగినింగ్ నుంచి నేను ఇంట్రడ్యూస్ అయింది హీరోగా ఇంట్రడ్యూస్ అయినా అది ఫెయిల్యూర్ అయ్యాను. నాకు విఠలాచార్య గారు ఒక సలహా చెప్పారు నా మీద ఉండే అభిమానంతో. ఇది హీరో అనగానే చాలా కాంపిటీషన్గా ఉంది, మీ వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేసేది ఎవరు లేరు, అందుచేత విలన్స్ కొరత ఏర్పడింది, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు ఉన్న లైమ్ లైట్లో ఉన్న నాగేశ్వరరావు కూడా చనిపోయాడు, ఉన్నది రాజమౌళి గారు అప్పుడు, మొక్కమల గారు ఏజ్ అయిపోయింది. అందుచేత మీరు ఎందుకు విలన్గా మారకూడదు, దేనికైతే మన పేరు తెచ్చుకొని దాని డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే కదా మనం చేయం. విలన్ మాత్రం వేషాలు ఇచ్చినప్పుడు మాత్రం పేరు రావట్లేదా అని నా మాటని విలన్గా మారండి, నేనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను విలన్గా అని. ఆయన కనకదుర్గ పూజా మహిమలో విలన్గా ఇచ్చారు. అక్కడి నుంచి ఒకటి ఆయన నేర్చుకొచ్చారు. ఆయన అగ్గిపిడుగు అనే సినిమా తీశాడు రామారావు గారితో, అపూర్వ సహోదరులని ఇదివరకు జమినీ వాళ్ళు తీశారు. దాని ఒరిజినల్ అయితే కార్స్కన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ పిక్చర్ అది. అది రామారావు గారు జైల్లో, ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను, ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజారావు గారు. పిక్చర్ రిలీజ్ అయింది, అంటే పిక్చర్ పూర్తి అయిపోయింది. ఆయన ఇదివరకు ఒక ఆనవాయితీ ఉండేది మెడ్రాస్లో, ఫినిష్ అయిపోగానే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఒక ప్రివ్యూ ఒకటి రెండు షోలు ప్రివ్యూ వేసేవాళ్ళు అందరికీ, అందరి ఆర్టిస్టులకి, ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ప్రివ్యూ వేసేవాళ్ళు. ఆ ప్రివ్యూకి విఠలాచార్య గారు ఇండస్ట్రీ అందరినీ పిలిచారు. మరి నా అదృష్టం ఏమిటో క్రీమపతి ఇండస్ట్రీ మొత్తం వాళ్ళకి వచ్చేసారు చూడడానికి. ఎందుకు వచ్చారంటే అంతమంది చిన్న చిన్న పిక్చర్లు తీసుకుండేవాడు ఆయన. రామారావు గారితో పెద్ద పిక్చర్ గంట తీసుకుని ఇదే పథకం. అందులో 28 కాల్షీట్లో ఫినిష్ చేశారు రామారావు గారిని. జీఎంలో ఈయన 28 కాల్షీట్లో ఎలా ఫినిష్ చేశాడు చూడాలనే ఉద్దేశంతో అంతమంది అసలు మామూలుగా ఎప్పుడు కాల్షీట్లు దొరికితే అప్పుడు పెట్టుకున్నాను. అయితే ఈయన ఒక షెడ్యూల్స్ అంటూ వేసి ఈ పిక్చర్కి ఈ నెలకి నేను కావాలని చెప్పని ఈ సిట్లు వస్తాయని క్యాలిక్యులేషన్తో మొట్టమొదటి షెడ్యూల్స్ అని ప్రారంభించింది విఠలాచార్య గారు తెలుగు ఇండస్ట్రీలో. అలా హీరో కాల్షీట్లు 28 అందరూ ఆయన డ్యూయల్లోనూ ఎలా తీశాడని మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. టెక్నీషియన్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, మొత్తం అందరూ వచ్చారు. గమ్మత్తుగా ఏంటంటే మన దృష్టిలో నాకు పేరు వచ్చింది దాంట్లో. నాకు అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి అంతమంది ఏమో కాంతారావు గారు, రాజారావు గారు అంటుండేది, అదొక పేరు కాంబినేషన్లో. అది రిలీజ్ అయిన దగ్గర నుంచి రామారావు గారికి నాకు కాంబినేషన్ పడింది. అది రిలీజ్ అయింది, ఇంకా టక్క 5 పిక్చర్లు వచ్చేసింది నాకు రామారావు గారితో. నేను రామారావు 5 పిక్చర్. ఇక అక్కడి నుంచి ప్రతిదీ మెయిన్ ఏమో మేమయ్యాం రామారావు గారు, నేను అక్కడి నుంచి ఏమో రాజారావు గారు కాంతారావు సెకండరీ అయ్యారు. దాంతో కొంతకాలం కొంత పీరియడ్ అయితే ఈ విలన్స్ అవ్వడం లేక 4 హీరోలకే నేనే ఉన్నాను సోషల్ యాంగిల్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. అలా చేసి నెంబర్ 1 విలన్ తెలుగు ఇండస్ట్రీ అనిపించుకున్నాను. అక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే తమిళ నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి.
ఒకదానికి మనం మోసపడకూడదు. ఇతను ఎవరిని వస్తాడు, అది హీరో తప్ప దేనికి పనిపడు, లేదా ఇతను కమెడియన్, ఇతని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇది కాకుండా మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని రసాలు చేయాలి అని నా ఉద్దేశం. అలాగే మనకి ఉద్దేశం అయితే ఉంటుంది, సంకల్పంతో దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నేను విలన వేషాలు పక్కన కుర్రలు కూడా వచ్చేసారు. నాకు కూడా ఏజ్ అయిపోతుంది యంగ్ విలన్ వేయడానికి. అది టైంలో గమ్మత్తుగా క్యారెక్టర్ రోల్స్ పడ్డాయి, బ్రహ్మాండమైన రోల్స్ పడ్డాయి. అంత పడి అయితే ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉంది. విలన్ వేషాలు వేసేవాళ్ళకి విలన్ టైపే ఇస్తారు, పేతాస్ వేసేవాళ్ళకి పేతాసే ఇస్తారు. ఆ టైంలో నేను నెంబర్ 1 స్టాంచి వల్లనే ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ ప్యాథటిక్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఉమ్మడి కుటుంబం అని 4 బ్రదర్స్ సబ్జెక్ట్. అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ రేలంగ్ గారు, సెకండ్ బ్రదర్ నేను, థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఫోర్త్ రామారావు గారు. ఇలా అయ్యేదానికి నేను సెకండ్ చేస్తానండి అన్నాను ఆయనతో. అదే నువ్వు థర్డ్ వెళ్ళదు కదా థర్డ్ అన్నాడు. కాదండి నేను పేదాస బాగా చేస్తానండి నేను, కాబట్టి నేను అంతటి పల్లెటూరు తెచ్చినామండి, నేను మనందరం పల్లెటూరు తెచ్చాం.